అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల అక్రమ మైనింగ్, క్వార్జ్, ఇతర మైన్స్, ఇసుక అన్నింట్లోనూ దందా. మైకా, క్వార్జ్ మెటీరియల్ ను సరఫరా చేస్తానన్న రూప్ కుమార్. అధికారికంగా 40 ఓపెన్ క్వారీల్లో అక్రమ మైనింగ్. నెలకు 30,000 నుంచి 50,000 టన్నుల మైకా, క్వార్జ్ ఎగుమతి. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారా? మైకా, క్వార్జ్ను దోచుకుంటున్న టీడీపీ నేతలు కేసులు మాత్రం వైసీపీ నేతలపై పెట్టిస్తున్నారా? గనుల యజమానులను బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారా? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు రూప్ కుమార్ ఆడియో లీక్తో టీడీపీ అక్రమ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. They are asking for the quad side, not quad side. So I'm just asking you also, what kind of material you need, how much quantity you need, from which place, which area. Is there any particular area? Say Vedicherla, say Parumalapadu, say Jogipalli, say Anantamadugu, whatever. Please let me know, that's it. What is your requirement? Which quality is your requirement? Which quantity is your requirement? Just let me know. Travel with me for one couple of shipments. Trial shipments. I'm not asking any advances or anything. I am asking just fair business. As soon as the material reaches you, send me the payment. That's it. Whatever the amount we concluded, please let me use that. That's it. క్వార్జ్, ఇతర మైన్స్, ఇసుక, మద్యం దోపిడీకి కాదేది అనర్హమన్నట్లు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు రూప్ కుమార్ యాదవ్ చెన్నై విఎన్ఎస్ కంపెనీ డీలర్తో సాగించిన వ్యాపార లావాదేవీల ఆడియో లీక్తో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఏ ఏరియా నుంచైనా మైకా, క్వార్జ్ మెటీరియల్ను సరఫరా చేస్తా, క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా, మీకు ఎలా పంపాలో చెప్పండి అన్న రూప్ కుమార్ ఆడియో జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీంతో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ బేతాళ కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలేనని ఆధారాలతో సహా తేలిపోయింది. రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే, ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూడటంతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలైంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్జ్కు ఇండియాతో పాటు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఒక్క సైదాపురంలోనే మూతపడిన గనులు 26 ఉన్నాయి. అధికారికంగా 40 ఓపెన్ క్వారీలు ఉన్నాయి. వీటిలో మరో 100 ఏళ్ల వరకు తరగని మైకా, క్వార్జ్ నిల్వలు ఉన్నాయి. కూటమి సర్కార్ రాగానే ఎంపీ వేమిరెడ్డి, ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. గనుల యజమానులను బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. గనుల్లో నుంచి వచ్చే ప్రతి టన్ను క్వార్జ్ మెటీరియల్ తాము చెప్పిన ధరకే ఇవ్వాలనే డిమాండ్తో అనుమతులు ఇప్పించి వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రుస్తుం సంస్థ మైనింగ్ ఏరియా ఉన్న పొదలకూరు మండల రెవెన్యూ అధికారుల సమక్షంలోనే పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించడంతో ఆయన మాజీ మంత్రులు ఇద్దరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. నెలకు 30,000 నుంచి 50,000 టన్నుల మైకా, క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి ఎగుమతులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టన్నుకు 230 రూపాయల చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సైదాపురం ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడ్ను బట్టి టన్ను 2 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ మండలం నుంచే రోజు 1000 టన్నులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 500 టన్నుల వంతున నెలకు 45,000 టన్నులు తరలిస్తున్నారు. అంటే ఏటా 5 లక్షల టన్నుల పైనే అన్నమాట. నాణ్యత, గ్రేడ్లను బట్టి టన్ను 25,000 నుంచి 2 లక్షలు పలుకుతోంది. నెలకు దాదాపు 250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజాన్ని అనధికారికంగా సొంతం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభుత్వ కీలక నేతకు నెలకు 30 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దొరికే క్వార్జ్ను నేరుగా చెన్నై నౌకాశ్రయం ద్వారా చైనాకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ పదే పదే ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద కూడా ఆయన నోరు పారేసుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
అటు రుస్తుం మైన్స్ వ్యవహారంలో అనిల్ కుమార్ యాదవ్ హ్యాండ్ ఉందని టీడీపీతో పాటు వైసీపీలో ఓ వర్గం కూడా చెప్తోంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల అక్రమ మైనింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అనుమతులు లేని గనుల నుంచి తెల్లరాయిని యథేచ్ఛగా తరలించేస్తున్నారనే ఆరోపణలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఉన్నాయి. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న మాటలు సొంత పార్టీ వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి.